నమస్తే. వీతినుండి స్వాగతం. లక్షణ సమాజీవితం. మరి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండ్ హీరో మీకు తెలిసిన విషయమే. సూర్య గారు మనతో ఉన్నారు. కలియుగ మూవీ ఈ మధ్యకాలంలోనే ప్రీ రిలీజ్ స్టార్ట్ చేసుకొని మరి రిలీజ్ కూడా సిద్ధంగా ఉంది. వారిని మరికొన్ని విషయాలు తెచ్చుకున్నాం. చెప్పండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, సూపర్ అండి, చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత. అవునండి, ఈ కలియుగ మూవీ అనేది చేస్తున్నాను నేను. సో December 6th ఆడియన్స్ అందరి ముందుకి తీసుకువస్తున్నాను. ఈ మూవీ మొత్తం అంతా చేయడంలో కొంచెం బిజీగా ఉండి కొంచెం గ్యాప్ వచ్చింది. ఈ మూవీ రిలీజ్ తర్వాత డెఫినెట్లీ మంచి మంచి సినిమాలతో మీ ముందుకు వస్తాను. కలియుగ, త్రేతాయుగం, ద్వాపర యుగం అని కలియుగ అని పేరుంది. సో దానికి తగ్గట్టే పెట్టారు కదా, ఎలా ఉండబోయే అవకాశం ఉంది? నిజంగా అండి, మనం ఉన్నది కలియుగం, అందుకే నేను కలియుగ అని పెట్టాను టైటిల్. సో ఇది కూడా ఒక లేడీ మీద జరిగిన ఇన్సిడెంట్తోనే సినిమా ఆధారపడి ఉంటుంది. ఆ, ఎలా చెప్పాలి, ఒక ప్రియాంక రెడ్డి ఆవిడ పరిస్థితి ఎంత నీచం అంటే, ఒక లేడీస్ని ఎంతో ముందుకు తీసుకువెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఏ స్టాండర్డ్స్లో ఉండాలని మనం ఫీల్ అవుతున్నాం. అలాంటిది ఒక పిల్లల మీద, చిన్న పిల్లలని లేదు, పెద్దవాళ్ళని లేదు, ఒక స్త్రీమూర్తి మీద ఇంత దారుణంగా చేస్తున్నారు. నిజంగా సొసైటీ కానీ, చట్టం కానీ, న్యాయం కానీ ఇలాంటి నా కొడుకుల్ని మాత్రం దయచేసి వదిలిపెట్టకూడదు. నిజంగా మంది ఏ దుబాయో ఆ కంట్రీ అయితే చాలా బాగుండేదండి. శిక్ష ఏదైనా జరిగిన వెంటనే శిక్ష అమల్లో ఉంటుంది. మన దగ్గర అలా లేదు. సో అది నిజంగా బాధాకరం. సో ప్లీజ్, నా వైపునైతే నేను 100% చాలా ఫీల్ అవుతున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలి. ప్రజలందరూ కూడా వాళ్ళల్లోంచే రెవల్యూషన్ అన్నది రావాలి. ప్లీజ్ మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. ఇలాంటి దుర్మార్గం, ఇలాంటి దారుణం ఇంకొకసారి ఎక్కడ కూడా జరగకుండా చూసుకునే బాధ్యత సొసైటీ ఎప్పుడూ ఫీల్ అవ్వాలి. సో అదైతే నేను కూడా ఫీల్ అవుతున్నాను. ప్లీజ్, అసలు చెప్పడానికి కూడా మనసు రావట్లేదు, అంత బాధగా అనిపించింది ఆ న్యూస్ చూసిన తర్వాత. సో ఎనీవే, మీరందరూ కూడా దీనికి సపోర్ట్ చేసి ఇంకా సొసైటీలో ఇలాంటివి జరగకుండా మీరు ముందుకు తీసుకువెళ్తారని కోరుకుంటున్నాను. యువర్ సూర్య అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు జడ్జి అయితే ఈ తీర్పులో ఎలా జడ్జి చేస్తారు? నరికేయడమేనండి ఇలాంటి నా కొడుకుల్ని. ఒక చెప్తాను కదా, దారుణం. ఒక అంతే, నరికినా తప్పలేదు. దుబాయ్ లాంటి కంట్రీ అయితే ఇమీడియట్లీ శిక్ష ఉంటుంది. మనకి ఏ శిక్ష వేస్తారో ఏంటో అన్నది ఐ డోంట్ నో, నాకైతే తెలియదు. కానీ అదైతే దారుణం. మీరు బయటికి వెళ్ళి జనాలను ఏకతాటిపై తీసుకొచ్చే అవకాశం ఏమైనా చేస్తారు? డెఫినెట్గా అండి, అదే చెప్తున్నాను కదా, నా సినిమా చేసిందే అందుకు. నేను కలియుగాని ప్రమోషనల్ సాంగ్ చేశాను దానికోసమే. అంటే చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని, ఆఫీసులో జాబ్ చేసుకునే వాళ్ళని, ఆఖరికి ఇంట్లో ఉండే మహిళలను కూడా హింసించి టార్చర్ చేస్తున్నారు. అంటే లేడీ అంటే సెక్స్ తప్ప ఇంక వేరే ఏం లేదండి. సెక్సేనా? ఒక మనిషిని, ఒక లేడీని ఒక నలుగురు కలిసి రేప్ చేసి చంపేయడం అంటే ఎంత దారుణం. ఢిల్లీకి, వరంగల్లో యాసిడ్ దాడి, చిన్న పిల్ల, యాక్చువల్గా ఆ పిల్లకి అసలు 9 months పిల్ల, ఆమె ఏం ఎక్స్ప్రెస్ చేయగలదు? ఒకవేళ బాధపడినా ఏం ఎక్స్ప్రెస్ చేయగలదు? అలాంటిది మానవత్వం కూడా లేకుండా ఇలా చేయడం అనేది చాలా దారుణం అండి. సినిమాలో అదే మీరు మహిళలకు సంబంధించి మాట్లాడుతున్నారు కదా, అలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయా? లేకపోతే వాళ్ళని మీరు పిస్తోల్ పట్టుకున్నట్టు కట్అవుట్ కూడా కానొస్తున్నాం అంటే ఎలా ఉండబోతుంది డీల్? ఖచ్చితంగా ఇదైతే మీరు సినిమా చూడండి. ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా. అలాంటి ఒక దారుణం, ఒక ఇన్సిడెంట్ జరిగిన దాని మీదే నేను సినిమా చేశాను. సినిమా చూస్తే అర్థమవుతుంది, ఇలాంటి నా కొడుకులు కూడా సొసైటీలో ఉన్నారు, బీ కేర్ఫుల్ అన్న ఒక ఫీల్ అయితే ఉంటుంది. డెఫినెట్గా మీరైతే చూడండి సినిమా. మహిళా లోకానికి ఏం చెప్తారు? మహిళా లోకానికి నేను చెప్పేంత పెద్దవాడిని కాదు. ఎందుకంటే మనం ఉన్నది సొసైటీలో. సో ప్రతి ఒక్కరు కూడా సెక్యూర్ ఇవ్వాలి. మనం ఒక జెంట్స్ కానీ, ఒక పక్క ఉండేవాళ్ళు కానీ, ఒక అమ్మాయిలు కానీ, ఆడవాళ్ళు కానీ సెక్యూర్ ఇవ్వాలి. అలాంటప్పుడు మన సొసైటీలో బ్రతుకుతున్నా ఒకటే, అడవిలో బ్రతుకుతున్నా ఒకటే. ఈ రెండిట్లో నాకైతే తేడా తెలియటం లేదు, ఎక్కడ బ్రతుకుతున్నాం అన్నది. ప్లీజ్, వాళ్ళనైతే వాళ్ళ స్వేచ్ఛ, మనకు స్వతంత్రం వచ్చి ఇన్నాళ్ళైనా కానీ వాళ్ళు స్వతంత్రంగా ఉండటం లేదు. సో దానికోసం మనం ఏం చేయాలి, మనం అంత అన్నది మనం 100% చేయాలండి వాళ్ళ కోసం. సినిమాలలో కూడా కొంచెం అశ్లీలత పెరిగింది అని ప్రజలు అనుకుంటారు అక్కడక్కడ, నిజమేనా? ఇందులో ఎంత వాస్తవం ఉంది? 110% పెరిగిందండి. చెప్తున్నాం కదా, ఇప్పుడు థియేటర్కి వచ్చి సినిమాలు చూడటం మానేశారు. సాంప్రదాయమైన సినిమాలు ఎవరు చేయటం లేదు. సో సెక్చువల్ ఇది ఎక్కువైపోయింది. అంటే బార్డర్ క్రాస్ చేసే సినిమాలు వస్తున్నాయి, నేను కాదని అంటలేదు. బట్ ఏంటంటే జనాలు రావట్లేదు. యూత్ ఈ అట్రాక్ట్ చేయడం కోసమే డైరెక్టర్స్ కానీ ఎవ్రీథింగ్ అన్ని బార్డర్ క్రాస్ చేసి తీస్తున్నారేమో అన్న ఫీలింగ్ తప్ప చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇన్ని సినిమాల్లో నాకు కలియుగ సినిమా వస్తుందన్న నాకు చిన్న టెన్షన్ ఉంది. అంటే జనాలు థియేటర్స్కి వచ్చి సినిమాలు చూడలేదు, ఎంతవరకు వస్తారు, ఎంతవరకు ఆదరిస్తారు, ఒక మంచి సినిమాని ఎలా చూస్తారు అన్నది కూడా నాకు తెలియదు.
సీరియస్గా. కానీ ప్లీజ్ దయచేసి కలియుగ మూవీ అయితే చూడండి. నేను కష్టపడి చేశానని చెప్పలేదు, చాలా చాలా ఇష్టపడి ఒక సబ్జెక్ట్ని నమ్మి, ఒక ఇష్యూ, ఒక అమ్మాయి మీద జరిగిన ఇన్సిడెంట్తోనే సినిమా ఉంటుంది మొత్తం అంతా. అది ఏంటి, ఎలా జరిగింది, ఇలాంటి నా కొడుకులు ఎలా ఉన్నారు అన్నది మాత్రం మీరు డెఫినెట్గా తెలుసుకోవచ్చు. దట్స్ ఆల్ అండి. కొత్తగా ప్రాజెక్టులు ఏమన్నా? కొత్త తమిళ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను, తెలుగు ఇంకొక ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఫ్యూచర్ డెఫినెట్లీ మీ కలియుగ సినిమాతో మీరు నన్ను బ్లెస్ చేయండి. ఇలాంటి మంచి సినిమాలతో ఇంకా ముందుకు వస్తాను. లేదు అంటే హ్యాపీగా నా క్యారెక్టర్స్ నేను చేసుకుంటాను. ఇలాంటి ప్రయత్నం ఇంకొకసారి నేను చేయను. థ్యాంక్ యూ అండి. మీరు అందరు సపోర్ట్ అయితే నాకు కావాలి. ప్లీజ్ బ్లెస్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ థియేటర్స్కి వచ్చి సినిమాలు చూడండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మరి హీరోగా చేసినటువంటి సూర్య గారు చెప్పినటువంటి విషయాలు. మరి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ప్రియాంక రెడ్డి పైన జరిగినటువంటి ఈ దుర్ఘటన నన్ను చాలా కలిచివేసింది. ఇలాంటి వాళ్ళను ఖచ్చితంగా కూడా శిక్షించాలి. వేరే కంట్రీస్లో ఎలాంటివి ఉన్నాయో అలాగ శిక్షించాలని మనకు తెలియజేశారు. అలాగే డైరెక్టర్ గారు తిరుపతి గారు అండ్ శశి హీరో గారు ఉన్నారు. వారిని మన క్వశ్చన్ చెప్తున్నారు. అసలు కలియుగ అనే కాన్సెప్ట్ ఎందుకు అనిపించింది మీకు? మీరు స్క్రిప్ట్ ఊహించేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? యాక్చువల్లీ ఒక వాస్తవంగా ఒక అమ్మాయి మీద జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల నాకు ఒక 2 days చాలా ఇబ్బంది పడ్డానండి ఈ కథ లేనప్పుడు. కానీ ఆ పెయిన్ నేను తీసుకొని అరే ఇలా జరిగింది ఒక ఇన్సిడెంట్ అని ఒక ఫీల్ అయినప్పుడు వచ్చిన ఒక ఐడియాలోకి వెళ్ళి ఇక కలియుగ అనే ఒక కథ పుట్టడం జరిగింది. కథ మొత్తం తయారైన తర్వాత ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ చాలా వాటిని ఇందులో రిఫ్లెక్ట్ చేయడం జరిగింది. సో కథ మొత్తం అయిన తర్వాత టీం అంతా కూర్చొని కలియుగ అనే ఒక టైటిల్ డిసైడ్ చేయడం జరిగింది. బాధ కలిగించే విషయం ఏంటంటే కథ రాయడానికి ముందు ఎలాంటి ఒక ఇన్సిడెంట్ చూసి నేను ఇన్స్పైర్ కూడా కాదు, బాధపడి ఒక కథ రాశాను. ఈ సినిమా రిలీజ్కి వచ్చిన టైం కూడా వరుసగా 2-3 రోజులుగా ఈ అమ్మాయిల మీద ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటే నాకు చాలా అంటే వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. చాలా ఆ విషయం చెప్పడానికి కూడా నాకు బాధగా ఉందండి. ఒక స్త్రీ సమాజంలో ఒంటరిగా ధైర్యంగా వెళ్ళే రోజు రాదా, ఇది కలగానే మిగిలిపోద్దన్నంత భయం వేసేలా ఉంది. ఈ నిర్భయ లాంటి చట్టం లాంటివి ఎన్నో కఠినమైన చట్టాలు వచ్చినా కూడా ఇంకా వీళ్ళు మారకుండా ఇలాంటి అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది అందరికీ ఒక కనువిప్పు చేసే విధంగా ఈ కథ ఉందండి. దయచేసి ప్రతి చెల్లి అక్క, ప్రతి ఆడపడుచు, ప్రతి అమ్మాయి ఈ సినిమా చూడండి. చెల్లి అక్క ప్రియురాలు, అమ్మ చెల్లి ఉన్న ప్రతి అబ్బాయిలు ఈ సినిమా చూడాలండి. ఎందుకంటే మన చుట్టూ ఉన్న ఆడవాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నారని మన కళ్ళకు కట్టినట్టు ఒక వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దబడింది. నేను ఈ సినిమా రైటర్ అండ్ డైరెక్టర్ మాధవ తిరుపతి, అంటే ఎంఏ తిరుపతి. ఈ సినిమా చూసి ఒకసారి బ్లెస్ చేయండి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ సమాజంలో పునరావృతం కావద్దని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మొత్తం మీద ఎన్ని రోజులు ఈ సినిమా చిత్రీకరించారు మీరు? ఆల్మోస్ట్ 35 days to 40 days వరకు షూటింగ్ జరిగిందండి. సూర్య గారు ఇచ్చిన సపోర్టు, అసలు నేను ఎంత కథ రాసినప్పుడు ఎంత లైక్ చేసి, ఎంత ఇష్టపడి కథను డెవలప్ చేసి ఎంత ఇష్టపడ్డానో, నిజంగా సూర్య గారు కూడా నాతో సమానంగా కథను ప్రేమించి ఇష్టపడి నాకు సపోర్టుగా ఉండి సినిమా ఫినిష్ అయ్యే వరకు, ఒక చిన్న సినిమా బడ్జెట్లో చేస్తున్నా కూడా ఆ కష్టాలు ఏవి నా దాకా తెలియకుండా తను అన్ని భరించి సినిమాని చక్కగా అవుట్పుట్ తీసుకురావడానికి అతను ఇచ్చిన మద్దతుకి, సపోర్ట్కి నేను సూర్య గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆర్ఆర్ విషయంలో కానీ మరి మేకింగ్ ఎక్కడెక్కడ మేకింగ్ చేశారు? మొత్తం హైదరాబాదు పరిసర ప్రాంతాల్లోనే చేసాము. అంటే స్టూడియోస్లో కాకుండా న్యాచురల్ లైవ్ లొకేషన్స్ లాగా ఉండే లొకేషన్స్ చాలా వెతికి పట్టుకున్నాం అండి. బోయిన్పల్లి కానీ, వనసలిపురం కానీ, ఇందిరానగర్ కానీ, ఈ చుట్టూ సిటీ ఆ సరౌండ్స్ లైవ్ లొకేషన్స్ దొరికేలాగా నిజంగా కథని ప్రొడ్యూసర్ గారు పూర్తిగా డైజెషన్ చేసుకొని, సార్ పలానా లొకేషన్కి వెళ్దామని అక్కడ లోకల్ పర్మిషన్స్ తీసుకోవడం కానీ, నిజంగా హ్యాట్సప్ టు హిమ్. ఈ డన్ వెరీ గుడ్ జాబ్, ఈ డన్ వెరీ గుడ్ గ్రౌండ్ వర్క్, ఈ సపోర్టెడ్ వెరీ మచ్. సాంగ్స్ ఎలా? సాంగ్స్ అద్భుతంగా ఉంటాయండి. ఈ సాంగ్స్ అంటే ఒక్క వాస్తవ విషయం ఏంటంటే, ఇది రెగ్యులర్ మనం ఎప్పుడు చూస్తున్న సినిమా మాత్రం కాదండి, ఒక లైవ్ ఇన్సిడెంట్ చూస్తున్నట్టుగా ఉంటుంది. ఇందులో ప్రతి పాట కాదండి, ఆ సందర్భాన్ని, సన్నివేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఒక ఎమోషన్ అండి. సో ఈ పాటలు కూడా ఒక సీన్ని ఫార్వర్డ్ చేస్తున్నట్టు, ఆ ఎమోషన్ని ప్రేరేపిస్తున్నట్టుగా, అది ఎమోషన్ చూపిస్తున్నట్టుగా పాటలు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. శశి గారు చెప్పండి, మీ పాత్ర ఎలా ఉండబోతుంది? V3 న్యూస్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. నా పేరు శశికుమార్ రాజేంద్రన్. కలియుగ మా సినిమా December 6th రిలీజ్ అవుతుంది సార్. ఇందులో నా క్యారెక్టర్ ఒక చాలా పెక్యులర్ క్యారెక్టర్ అయి ఉంటుంది. నేను ముందు మా
డైరెక్టర్ మాధవ్ తిరుపతి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంత మంచి కథలో నన్ను ఒక భాగంగా పెట్టుకున్నందుకు. అండ్ నేను ఎక్కువ నా క్యారెక్టర్ గురించి చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే ఇది ఇట్ ఈస్ అ టర్నింగ్ పాయింట్ ఉన్న క్యారెక్టర్ అనమాట. ఇందులో ప్రత్యేకమైన ఇది ఇన్సిడెంట్ ఏంటంటే ఆయన ఇది రాసుకోవడమే ఒక ఇన్సిడెంట్ ఆయన్ని హర్ట్ చేసింది కాబట్టి దాన్ని చూస్ చేసుకొని రాసుకునే సబ్జెక్ట్ ఇది. కానీ ఇప్పుడు దాకా మా డైరెక్టర్ చెప్పినట్టు అది జరుగుతూనే ఉన్నాయనేది ఇట్ ఈస్ అ వెరీ సాడ్ థింగ్ టు నో. సో చట్టాలు ఇంకా 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 టఫ్ అవ్వాలి. ఇలాంటి ఏది కానీ అమ్మాయిలు విషయాలు జరుగుతుందో అది ఇంకా జరగకూడదు అనేది నా కోరికే ఉంటుందండి. అండ్ నా క్యారెక్టర్ వచ్చేసరికి ఐఎమ్ గ్లాడ్ దట్ ఇలాంటి క్యారెక్టర్స్ సినిమాలు చూపిస్తున్నాము అని, ఎందుకంటే ప్రతి అమ్మాయి చూడాల్సిన సినిమా, ప్రతి అమ్మాయిలు ఎవరు కానీ ఇంట్లో ఉందో వాళ్ళంతా వచ్చి చూడాల్సిన సినిమా. వాళ్ళకున్న కష్టాలని వాళ్ళు చెప్పకపోయినా మనం వాళ్ళతో అడిగి తెలుసుకోవాల్సిన మన బాధ్యత అని చెప్పే సినిమా అండి. హీరోయిన్ విషయాలకు వస్తే మరి అబ్బాయిలే ఎక్కువ హీరోలు ఎక్కువ కానొస్తున్నట్టు అనిపిస్తుంది కదా, మరి హీరోయిన్లు ఉండరు అందరు క్యారెక్టర్ దగ్గర, లేకపోతే సస్పెన్షన్? హీరోయిన్స్ అంటే హీరోయిన్ ఉందండి, ఫీమేల్ లీడ్ స్వాతి దీక్షిత్ గారు చేశారు. యాక్సిడెంటల్గాను మరి అది ఏంటో కాకతాళీయంగా జరిగిందో కానీ ఇన్ దిస్ ఫిల్మ్ ఆల్సో షీ ఈజ్ ఏ డాక్టర్. బట్ ఆ అమ్మాయి ఒక డాక్టర్ అయి ఉండి అంత ఎడ్యుకేటెడ్ పర్సన్ అయ్యిండి కూడా ఆ అమ్మాయి ఫేస్ చేసి ఒక స్ట్రగుల్ ఉంది చూసారా, ప్రతి ప్రేక్షకుడు కళ్ళల్లో నీళ్ళు తెప్పిస్తాండి. నాకు ఆ క్యారెక్టర్ ఊహించుకుంటేనే అంత పెయిన్ఫుల్గా, ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ బేస్లోకి వెళ్ళి వచ్చిన కథ ఇది కావాలని కూర్చొని రాసిన కథ కాదండి. వస్తూ ఉంటే ఫ్లో వస్తుంటే రాసిన కథ. ఒక డాక్టర్ అయి ఉండి కూడా ఒక అమ్మాయి సమాజంలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటే ఇంకా ఇంకా కొంచెం చదువురాని వాళ్ళు, కొంచెం తక్కువ చదివిన వాళ్ళు, వేరే రకరకాల పనులు చేస్తున్న ఆడవాళ్ళు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారని అది ఊహించుకోవడానికి కూడా నాకు నా ఊహ. కలియుగ మూవీలో నేను కూడా ఒక చిన్న పాత్ర చేశాను. సో అది చేసింది కాబట్టి జస్ట్ మన ప్రొడ్యూసర్ గురించి, సూర్య గురించి. సో ఆయన అడిగినది కాబట్టి 9 రోజులు 10 రోజులు చేశాను. మన ఎస్ఐ ఆనందం రాజా గారు ఎస్ఐ, ఆయన పక్కన కానిస్టేబుల్ కామెడీ క్యారెక్టర్ చేశాను. సో మంచి సినిమాకు ప్రొడ్యూసర్ చాలా కష్టపడ్డాడు. సో ఆ కష్టానికి ఫలితంగా సినిమా హిట్ అవుతే నేను సంతోషిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి December 6th. కలియుగ మూవీ పింగ్ పాంగ్ మా సూర్య నా ఫ్రెండ్ చాలా కష్టపడి ప్రొడ్యూసర్ చేశాడు. ఈ సినిమా ఇప్పుడున్న జనరేషన్కి కరెక్ట్ ఫిలిం అండి, చాలా బాగుంటుంది. మీరు థియేటర్కి వచ్చి సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా వంతు నేను కలియుగలో మిమ్మల్ని నవ్విస్తానని కోరుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. నేను చేసిన ప్రమోషనల్ సాంగ్ ఇవన్నీ చూసి సునీల్ కౌశ్యప్ అన్న, బ్లఫ్ మాస్టర్ డైరెక్టర్ గోపి గణేష్ గారు నాకు ఒక సాంగ్, మూవీ టీం అందరికి కూడా ఒక సాంగ్ డెడికేట్ చేశారు. అది పవన్ సార్ చూసి చాలా చాలా మెచ్చుకున్నారు. ఆ వర్డింగ్స్, ఆ పదాల కోసం అడిగి మరీ తెలుసుకున్నారు. సో ఆయన ఏమన్నారంటే, మట్టి మన ప్యూర్ ఒక భూమి తల్లిని నుంచి వచ్చిన పదాల్లా ఉన్న ఇవి అని ఆయన చాలా బాగా పొగిడారు. నిజంగా ఆ సాంగ్ నిజంగా మాకు డెడికేట్ చేసినందుకు కలియుగ మూవీకి నిజంగా గోపి గణేష్ గారికి, సునీల్ కౌశ్యప్ అన్నకి, రాసిన లిరిక్స్ ఎవరైతే ఉన్నారో విశ్వనాథ్ గారికి, నిజంగా మా టీం కలియుగ టీం తరఫున వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఇది సాంగ్ చూసిన తర్వాత ఇప్పుడు మనం జరుగుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్, ప్రియాంక రెడ్డి ఒక్కొక్క లంజా కొడుక్కి కనీసం కొంచెం అన్నా సిగ్గొస్తుంది. అందరూ ఇలా ఉన్నారని నేను చెప్పను. సో కాల్ చాలామంది పీపుల్కి కనీసం మగవాళ్ళు క్రూరత్వంగా బిహేవ్ చేస్తున్న మగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చిన్న రియలైజేషన్ ఎక్కడన్నా వస్తుందేమో అని నేను ఆశిస్తున్నాను. ప్లీజ్ పవన్ సార్ మెచ్చి నచ్చిన ఆ సాంగ్ని మీ అందరికీ నేను ఇప్పుడు ప్రజెంట్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ గోపి గణేష్ గారు, మై మామయ్య. చాలా బాగా అసలు నా సినిమాకి ఇచ్చిన ప్రజెంటేషన్ గిఫ్ట్. సో అదందరికీ పవన్ సార్ మీకు డెడికేట్ చేస్తున్నారు. నిజంగా పవన్ సార్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఈ సాంగ్ని ఆయన అభిమానించి ఇంతలాగా నాకు సినిమాకి సపోర్ట్ చేసి నన్ను ఆదరించినందుకు నేను ఎప్పటికీ పవన్ సార్కి రుణపడి ఉంటాను. ఐ లవ్ యూ పవన్ సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ వాచ్ సాంగ్. థ్యాంక్ యూ అండి. ఎవరో కాదు, వెంకట్రమణ గారు అలాగే నాగమణి గారు, మన సూర్య వాళ్ళ మమ్మీ డాడీస్ వాళ్ళిద్దరండి.
సో నేను ఇక్కడ ఉండడానికి కారణం, ఈ సినిమా కలియుగ సినిమా తీయడానికి కారణం నాకు చాలా సపోర్ట్ చేసిన ఇద్దరు పర్సన్స్, గుమ్మడి రవీంద్ర బాబు గారు, శాస్త్రి గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. శశి కుమార్, శాస్త్రి. ఈ మూవీకి చాలా చాలా కష్టపడి చేశారనే కన్నా ఇష్టపడి అయితే చేశాడు. రమేష్ ప్లీజ్, సత్తన్న. సో ప్లీజ్ ఇక్కడ మూవీ టీం మెంబర్స్ ఎవరున్నా కానీ రావాలని కోరుకుంటున్నాను ప్లీజ్. సో సో ఈ పాయింట్, సినిమాలో ఉన్న పాయింట్ కూడా అలానే ఉంటుంది. డెఫినెట్గా 2 hours కామెడీకి కామెడీ ఉంటుంది, రివెంజ్కి రివెంజ్ ఉంటుంది, లవ్కి లవ్ ఉంటుంది, దేనికి దానే ఫుల్ ప్యాక్డ్ సినిమాగా ఉంటుంది ఇది. సో మీరు ట్రైలర్ చూశారు. సో ట్రైలర్ మీకు ఎంత నచ్చిందో సినిమా కూడా అంతే నచ్చుతుందని హోప్ అయితే నేను ఇస్తున్నాను డెఫినెట్గా. ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ. నాకు ఇలాంటి కన్న తల్లిదండ్రులు ఇచ్చిన దేవుడికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే రవీంద్ర బాబు గారు, నేను కష్టాల్లో ఉన్నా హ్యాపీనెస్లో ఉన్నా ఎనీ టైం ఎక్కడ ఉన్నా సరే నన్ను వెన్నంటి తట్టి నిజంగా మంచి సినిమా చేస్తున్నావు, గొప్ప సినిమా చేస్తున్నావు, నేను తోడుంటాను, పరిగెడతావా, నువ్వు ఎంత దూరం పరిగెడతావో పరిగెట్టు, నీ వెనకాల నేను ఉంటానని నన్ను చేయి పట్టుకుని దారి చూపించిన రవీంద్ర బాబు గారికి, శాస్త్రి గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నెక్స్ట్, నేను ఈ సినిమా చేయడం మా మావయ్య గారు, బ్లఫ్ మాస్టర్ డైరెక్టర్ గోపి గణేష్ గారు, ఆయనకి 1% కూడా ఇష్టం లేదు. ఎందుకంటే సినిమా 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 ఆయనకి సినిమా అంటే చాలా చాలా ప్రాణం, చాలా చాలా ఇష్టం. ఆ సినిమా కోసం మొత్తం లైఫ్ని డెడికేట్ చేశారు. ఎంత మా ఆయన నిజంగా చాలా స్వార్థపరులు. అలాంటి స్వార్థపరులు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మ్యారేజ్ 18 years అయింది. డైరెక్టర్స్ గురించి చెప్తున్నాను ఎక్స్పెషల్లీ. మా అక్క వాళ్ళని పట్టించుకోరు, పిల్లలు ఎదుగుతున్నారు, వాళ్ళ ఎదుగుదల వాళ్ళ కళ్ళ ముందు చూడలేకపోతున్నారన్న ఎప్పుడూ చాలా బాధ ఉంటుంది. ఎందుకంటే సక్సెస్, ఒక డైరెక్టర్ సక్సెస్ అయితే ఆ ఫీల్ చాలామంది కళ్ళలో కనిపిస్తుంది. సో దానికోసం ఎంతో తపన పెడుతూ ఉంటారు. సో అలాగే ఈ సినిమా చేసిన తిరుపతి గారు చాలా తపనతో సినిమా కథ నా ముందుకు తీసుకొచ్చారు. నేను చాలా ఎక్సైట్ అయ్యి ఈ సినిమా చేయడం జరిగింది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇలాంటి కథ, ఇలాంటి సబ్జెక్ట్తో నేను రావడం అన్నది చాలా చాలా సంతోషంగా ఉంది నాకు. సో ఇంతమంది, ప్రతి యూనిట్ 24 crafts ప్రతి ఒక్కరు కూడా నాకు హెల్ప్ చేశారు. నిజంగా వాళ్ళకి నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా చాలా చాలా రుణపడి ఉంటాను. నిజంగా ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ అండి. ప్లీజ్ దీని గురించి ఒక్కసారి సత్యదేవ్ అన్నతో షేర్ చేసుకోవాలి. ఆ అన్న ఏం షేర్ చేసుకుంటారని ఐఎమ్ సో ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. 1 second. పత్రికా మిత్రులందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ నేను చీఫ్ గెస్ట్ అదేం కాదండి, నేను జస్ట్ సూర్య నాకు చాలా మంచి ఫ్రెండ్, అండ్ గోపి అన్న ఆబ్వియస్లీ నా ఫ్యామిలీ. సో వాళ్ళు సినిమా చేస్తున్నారంటే ఐ థాట్ ఐ హ్యావ్ టు బీ హియర్. నేను కూడా వచ్చి దాంట్లో పార్ట్ అవ్వాలని వచ్చాను, అంతే తప్ప ఆ టర్మ్ నాకు అసలు నేను ఐ డోంట్ టేక్ ఇట్. సో యా, కమింగ్ టు కలియుగ, సూర్య కలియుగ కంటే ముందు ఐ థింక్ సూర్యది ఒక సూర్య గురించి నేను గోపన ద్వారా విన్నప్పుడు సూర్య లైఫ్ స్టోరీ ఒక సినిమా చేయొచ్చు అనిపించింది. సూర్య అన్ని కష్టాలు పడ్డాడు, అంటే అఫ్కోర్స్ అందరూ పడతారు, బట్ నాకు తెలిసిన ఏంటేంటైతే చేశాడు తను ఈ సినిమా కోసం. గోపన చెప్తా ఉంటాడు ఎప్పటికప్పుడు, బ్లఫ్ మాస్టర్ టైంలో కూడా చెప్పాడు, ఇలా సూర్య ఒక సినిమా చేస్తున్నాడు, ఎంతో అంటే అవన్నీ చెప్పకూడదు, బట్ హీ హెస్ డన్ సో మచ్ ఫర్ దిస్ ఫిల్మ్ కలియుగ. అండ్ దట్ టు నీడ్ ఆఫ్ ది ఆర్. ప్రజెంట్ జరుగుతున్న అట్రాసిటీస్ కానీ ఫీమేల్స్ పైన, అంటే ఎస్పెషలీ ఒక 2 daysలో జరిగిన ద రీసెంట్ థింగ్, ఒక 1 second వాళ్ళ పొజిషన్లో ఉండడానికే మనకి కనీసం ఇఫ్ యూ ట్రై టు బీ ఇన్ హర్ షూస్ ఫర్ 1 second, 2 seconds ఆల్సో, అసలు ఆ పెయిన్ అంటే అసలు ఉండడానికి కూడా వీలు కాని ఒక సిచ్యువేషన్ అది. అంటే
అరే మన వాళ్ళకి ఆ థాటే మనం తట్టుకోలేము. అలాంటిది ఒక ఆడపిల్ల గల జరిగింది అంటే నిజంగా అక్రాస్ ఇండియా ఎవ్రీవన్ అందరూ పెడుతున్నారు ప్రియాంక రెడ్డి గురించి. బట్ ఐ థింక్ చాలా చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అది. అండ్ అవి చాలా ఎక్కువ అవుతున్నాయి. అండ్ ఆ బేస్ మీద తీసుకొని నీడ్ ఆఫ్ ది ఆర్ సూర్య ఈ సినిమా చేసావు నువ్వు అంటే ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది, ఆ పాటలు చూస్తే అర్థమవుతుంది దట్ దిస్ విల్ డెఫినెట్లీ strike a chord with the current thing which is happening. And once again I feel very 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 sad and depressed, helpless about what happened to Priyanka Reddy. And at the same time thank you Surya, I mean, and also director garu, thank you sir for taking up this subject, and hope things will change for the better good, and I'm hoping everything will be really good. So అది పక్కన పెడితే మన సునీల్ అన్న పాట చాలా బాగుందన్న, నిజంగా నాకు టీయర్స్ వచ్చాయి. అండ్ పవన్ సార్ మెచ్చుకున్నారంటే మామూలు విషయం కాదు. అండ్ ఆబ్వియస్లీ ద లిరిక్స్ ఆర్ వెరీ గుడ్. విశ్వనాథ్ ఆల్రెడీ బ్లఫ్ మాస్టర్ రాశాడు. అండ్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, శశి, and I think Swati Dikshit and few other actors. I wish them all the best, and also the DOP sir. Thank you so much. You have done a great job. Please do watch this film on December 6th, Need of the Hour. You should all watch it and encourage, and especially for Surya. తను పడిన కష్టం, తన ఏదైతే నమ్మి ఇన్నాళ్ళు కష్టపడి ఒక సినిమాని, అంటే నాకు అలాంటి స్టోరీస్ విన్నప్పుడు, అంటే సూర్య పడిన కష్టం నేను విన్నప్పుడు నాకు నిజంగా నేను మోటివేట్ అవుతాను. అంటే ఎస్, అంటే ఒక నమ్మిన దాని గురించి ప్రాణం పెట్టి ఎలాగైనా సరే ముందుకు తీసుకురావాలని ఆ తపన ఏదైతే ఉందో అది నిజంగా నన్ను చాలా మోటివేట్ చేసింది. సూర్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నీలాంటి వాళ్ళు నిజంగా లైక్ యూ షుడ్ కంటిన్యూ డూయింగ్ ఆల్ దిస్, బట్ మేక్ ష్యూర్ అన్నమాట కూడా వింటుండు అప్పుడప్పుడు. అలాగే సూర్య పేరెంట్స్ కూడా కంగ్రాచులేషన్స్ అండి. Once again, thank you for making me a part of this, and like I've said, please do watch on December 6th, Kali Yuga, and that's it. Thank you so much. Thank you, it's been pleasure. Yeah. థ్యాంక్ యూ. సో ప్రతి ఒక్కరికి కూడా ఒకటే చెప్తున్నాను, థియేటర్స్కి అయితే వచ్చి సినిమా చూడండి, ఇది ఒకటే కోరుకుంటున్నాను. మా అమ్మ నాన్న దేవుళ్ళు ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ వీళ్ళే నాకు దేవుళ్ళు. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రి కూడా కొడుకు ఎదగాలనే కోరుకుంటారు. సో మనం ఈ తల్లిదండ్రులకే పుట్టాలని మనకి అనుకుని పుట్టాం. వాళ్ళు నన్నే కనాలని చెప్పి ఎప్పుడు అనుకుని కనరు, కానీ వాళ్ళు నన్ను కన్న పాపానికి వాళ్ళ ఆస్తులు ఎవ్రీథింగ్ అన్నీ ఇచ్చి నన్ను సపోర్ట్ చేశారు. వాళ్ళకి ఈ జన్మకి ఎలా రుణం తీర్చుకోవాలన్నది నాకు తెలియటం లేదు. నిజంగా నాకు దేవుళ్ళు అంటే వీళ్ళిద్దరే, కన్న తల్లిదండ్రులు. సో మా తమ్ముళ్ళు ఆల్సో, వాళ్ళు ఎప్పుడు నాకు తమ్ముళ్ళ ఉండరు. సుబ్రహ్మణ్యం, దుర్గా మల్లేశ్వరరావు, ఇద్దరు తమ్ముళ్ళు ఇచ్చాడు దేవుడు. వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్. నాకు నిజంగా ఇండస్ట్రీలో కానీ బయట తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో నేను గర్వంగా కాలర్ ఎగరేసుకుని చెప్పుకునే ఇద్దరు ఫ్రెండ్స్ అంటే నా తమ్ముళ్ళు దుర్గా మల్లేశ్వరరావు, సుబ్రహ్మణ్యం. సో ఇంకొకటి గర్వకారణంగా చెప్పుకునేది మా మామయ్య. నిజంగా మా ఇంట్లో కూడా ఒక డైరెక్టర్ ఉన్నాడు, సూపర్ డైరెక్టర్ అని, టేస్ట్ ఉన్న డైరెక్టర్ అని చెప్పుకోగలిగే మా మామయ్య గోపి గణేష్ గారు. ఎందుకంటే ఆయనకి సినిమా తప్ప వేరేది ఏం లేదండి. మీరు రోమియో సినిమా అప్పుడు చూసుంటారు. ఆయన హెల్త్ పట్టించుకోరు, ఏం పట్టించుకోరు. అంటే ఒక పిచ్చి ఫ్యాషన్. మార్నింగ్ ఇంట్లోంచి 7కి బయటకు వస్తారు, ఎప్పుడు ఇంటికి వెళ్తారో తెలియదు. అంటే సక్సెస్, ఆయన నిజంగా ఒక సక్సెస్ సాధించాలి అని చెప్పి ఒక ఫీల్. ఎందుకంటే నేను ఎంత చెప్తున్నాను, నాకు ఫస్ట్ సపోర్ట్ చేయలేదని చెప్పాను కదా, ఇప్పుడు నాకు బ్యాక్ సపోర్ట్ నన్ను ఉండి నడిపించి నాకు నిజంగా ఇంత రిలీజ్ కారణమైన మా మామయ్య గారిని ఎప్పుడు రుణపడి ఉంటాను. సో రవీంద్ర బాబు గారు, ఇప్పుడు వచ్చిన మీడియా కానీ మిత్రులందరికీ కూడా ఐఎమ్ సో వెరీ హ్యాపీ. చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాను నేను. ఎందుకంటే సినిమా చూసి మన్యు రమేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా, నువ్వు ఎందుకు ఇంత లేట్ చేస్తున్నావు అంటే నేను ఏమి చెప్పలేకపోయాను. సినిమా చూసి ఆయన రిలీజ్ చేయడానికి మన్యు రమేష్ గారు, శ్రీధర్ గారు ముందుకు వచ్చారు.
సో ప్రతి ఒక్కరు కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను, ప్లీజ్ బ్లెస్ మీ. ఈ సినిమా అయితే చూడండి, ఖచ్చితంగా మీరు ఏదైతే కథని నమ్మి నేను చేశాను, మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఏదైతే ఉంటుందో అది డెఫినెట్గా మేము రీచ్ అవుతాం. ఒకవేళ సినిమా బాగాలేకపోయినా నేను నో ప్రాబ్లం, ఎందుకంటే తిట్టుకోవడానికైనా సరే సినిమాకి థియేటర్కే వచ్చి మీరు సినిమా చూడాలని నేను కోరుకుంటాను. ప్లీజ్ ఈ సినిమాని బిగ్ సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ రవీంద్ర బాబు గారు సార్, ఒక్క 2 words మాట్లాడాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సార్, మీ మాటలో 2 words. సూర్యాని, ఈ చిత్ర యూనిట్ని మీరు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. శశికుమార్ రాజేంద్రన్. ముందున ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈరోజు మీరు వచ్చి సపోర్ట్ చేసినట్టు December 6th మా సినిమా కలియుగ రిలీజ్ అవుతుంది. ఆ రోజు కూడా ఇలాగే తోడుండి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ముందుట మా ప్రొడ్యూసర్ సూర్యప్రసాద్ గారు, మా అమ్మ నాన్న ప్రొడ్యూసర్స్ అండి, నేను కాదు. అండ్ సుబ్రహ్మణ్యం గారు అండ్ నాని గారు. నేను సూర్య గారిని ప్రొడ్యూసర్ని చెప్పడం కూడా నాకు ఏదో ఫార్మల్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఎప్పుడు ఒక ఫ్రెండ్లా ఒక బ్రదర్లా ట్రీట్ చేసేవారనమాట. నన్ను మాత్రమే కాదు, మా టీంలో ప్రతి ఒక్కరిని అలాగే ట్రీట్ చేసేవారనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సూర్య. అండ్ నెక్స్ట్ నేను మీ ముందు ఉన్నానంటే దానికి ఏకైక కారణం మా డైరెక్టర్ తిరుపతి గారు. సార్ థ్యాంక్ యూ సార్. ఇంత మంచి స్క్రిప్ట్లో నన్ను ఒక పార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఫార్మల్గా అనిపిస్తుంది కానీ థ్యాంక్ యూ. అండ్ మా సినిమాలో వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ అండి, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా సినిమాటోగ్రాఫర్ సత్యానందం గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఎడిటర్ నందమూరి హరి గారు. అండ్ మాకు చాలా మంచి మ్యూజిక్, మీరు ఇందాక చూసి ఉంటారు స్క్రీన్లో, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చిన కమల్ డి గారు అండ్ ఎడిటర్ నందమూరి హరి గారు, వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా కో ఆర్టిస్ట్ విశ్వ అండ్ స్వాతి, ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్ అయితే సత్యదేవ్ గారు, ఇందాక యాక్చువల్గా ఆయనకి ఈరోజు ఫీవర్ ఉంది కానీ వచ్చి మా కోసం సపోర్ట్ చేశారనమాట. అండ్ మాకు ఒక సైలెంట్ సపోర్టర్ ఉన్నారు, ఆయన గోపి గణేష్ గారు, బ్లఫ్ మాస్టర్ డైరెక్టర్. ఆయన ఎప్పుడు సూర్య చెప్పినట్టు బ్యాక్ బోన్లా ఉండి మాకు ఆఖరి దాకా సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఉంది, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అసలు ఆయన ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్, ఎంత టాప్ స్టార్ అనేది మా అందరికీ తెలుసు, కానీ మాది ఒక చిన్న టీం, ఒక కొత్త టీం అనమాట ఇండస్ట్రీకి. ఆయన మా ట్రైలర్ చూడటం కానీ, మా సాంగ్ రిలీజ్ చేయడం కానీ అసలు కలలా ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. యూఆర్ అ హంబుల్ అండ్ డౌన్ టు ఎర్త్ పర్సన్. థ్యాంక్ యూ. ఒక నిమిషం. నిజంగా కళ్యాణ్ సార్కి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటామండి, మా ఫ్యామిలీ కానీ నేను కానీ. ఎందుకంటే ఆయన బ్లెస్ చేశారంటే అది చాలు, దీని అమ్మ జీవితం చాలరా అన్న ఫీల్ అయితే వచ్చింది. ఇన్ని రోజులు నేను కష్టపడ్డ ఫీల్ అంతా ఆయన ముందుకు వెళ్ళగానే మాత్రం మర్చిపోయానని చెప్పాలి. ఎందుకంటే సార్ అంత దగ్గర తీసుకుని సాంగ్స్ అన్ని కూర్చొని చూసి ఇంత బ్లెస్ చేస్తే నిజంగా రియల్లీ ఐఎమ్ సో వెరీ హ్యాపీ. నిజంగా నిన్నంతా నేను గాల్లో ఉన్నా, భూమి మీద అయితే నేను నడవలేదు, నేనంతా ఎయిర్లోనే ఉన్నా. సో ఐఎమ్ సో వెరీ హ్యాపీ. నిజంగా పవర్ స్టార్, ఆయన పవరే కాదు, ఆయన మనసు కానీ ఆయన చాలా మంచిది. అసలు నేను చూసి నిజంగా నేను ఎలా చెప్పాలో కూడా ఆయన ముందు నేను మాట్లాడలేకపోయాను, ఆయన చూస్తూనే ఉండాలనిపించింది. సో అంత గ్రేట్ పర్సన్, సినిమాని చూసి ఇంత మెచ్చుకున్నందుకు సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ప్లీజ్ మీరందరూ కూడా బ్లెస్ చేసి థియేటర్కి వచ్చే సినిమాలు చూడాలని మాత్రం నేను కోరుకుంటున్నానండి. ప్లీజ్ అండి, ప్లీజ్ బ్లెస్ మీ. అలాగే చూస్తున్న విత్ న్యూస్ ఎవరు నవీన్తో మీ సురేష్ దాండో.